మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. ప్రస్తుతం మనము పురాతన దేవాలయాల పునర్నిర్మాణ దాత, అదే విధంగా సామూహిక వివాహాల ట్రెండ్ సెట్టర్ అయినటువంటి ఎస్కే వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్నటువంటి ఆలయాల సముదాయంలో ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు కూటమి నాయకులు, అదే విధంగా ఆయన సన్నిహితుల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు. తొలుత ఆయన తిరుమలకు వెళ్లి అక్కడ దేవదేవుని ఆశీస్సులు పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి మధ్యాహ్నము కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అదేవిధంగా ఆయనకు 69 సంవత్సరాలు ఆయన పూర్తయిన సందర్భంగా 69 కిలోల కేక్ను ఆయన కట్ చేయడం విశేషం. అంతేకాకుండా ఆయన ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆయన ఇక చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. నా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ దర్శనానికి నాకు అన్ని అరేంజ్ చేసిన నా ఆప్త మిత్రుడు మహేష్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. అదే విధంగా ఈ రోజు నా పుట్టినరోజుకు మీరందరూ కూడా మీడియా మిత్రులు, కార్యకర్తలు, నాకు ఇక్కడ పనిచేసే వర్కర్స్ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పుట్టినరోజు రోజు ఈ ఇంటి దగ్గర ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. అదేమంటే ఈ పుట్టినరోజు రోజు నేను అందరికీ కూడా ఏదో కేకే కాదు దేవుని ప్రసాదం ఇస్తూ ఎప్పుడూ కూడా ఇలాగే ఇస్తూనే బ్రతకాలని, మా వంశాంకరం ఉండేంత వరకు కూడా ఈ ఇంటి దగ్గర మేము ఒకరికి పెడుతూనే బ్రతకాలని, ఒకరు ఏవి లాక్కోకుండా ఈ కాంపౌండ్ లేకి కనీసం ఆకిలయ్యే వాళ్ళు ఆ కాంపౌండ్ లేకపోతే మా కడుపు నింపుతారు, అన్నం పెడతారు అనే పేరు ప్రజల్లో ఆ నమ్మకం కలగాలని ఆ భగవంతుడిని కోరుకున్నాను. భగవంతుడు తప్పకుండా నా కోరికలన్నీ తీరుస్తాడు. ఎప్పుడు ఈ ఇంటి దగ్గర ఈ కాంపౌండ్ లో ఎవరు బాధతో వచ్చినా సంతోషంగా పోయే విధంగా నేను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాను. ఇట్లా పుట్టినరోజులన్నీ కూడా ఈ ఇంటి దగ్గరనే జరుపుకుంటాను. ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తాము. అదే విధంగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఈ కాంపౌండ్ లేకి సహాయం పొందే పోతారు, కానీ కష్టాలతో కన్నీటితో పోరు. కష్టాలు ఉండేవాళ్ళు రాబోయే రోజుల్లో రమణారెడ్డి కాంపౌండ్ లేకపోతే మా కష్టాలు తీరుస్తారు అని ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగే రోజులు కూడా వస్తాయి. అదే విధంగా నేనే కాదు, నా కొడుకు, నా మనవడు, మా వంశాంకరం ఉండేంత వరకు కూడా ఈ కాంపౌండ్ లో ఎవరు కన్నీటితో వచ్చినా కూడా వాళ్ళ కన్నీళ్లు తుడిచి పంపించే బాధ్యత తీసుకోవాలని మేము తీసుకుంటామని, దానికి అండాదండ కావాల్సిన ధైర్యము, ధారాళము, ధనము అన్ని కూడా మాకు ప్రసాదించాలని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా దేవాలయాలు, కళ్యాణ మండపము అన్ని పూర్తయిపోతే ఎప్పుడు ఈ ఇంటి దగ్గర సందడిగా ఉండాలని, మేళతాళాలతో ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలని ఆ భగవంతుని కోరుకొని ఎప్పుడు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బాధ అని వచ్చిన వాళ్ళకి సహాయం చేయడమే నా జీవిత లక్ష్యము. నాదే కాదు, మా వంశాంకురం ఉండేంత వరకు కూడా ఇట్లే చేయాలని ఆ భగవంతుని కోరుకున్నాము. ఇంకా ఆ భగవంతుని ఆశీస్సులు మాకు మెండుగా ఉంటాయి. అదే విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా మరిన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా బాగుపడుతుందని నమ్ముతూ రేపు రాబోయే రోజుల్లో బోయకొండ చైర్మన్ గా కూడా మన అధినేత కూటమి నాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తే ఆ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిని చేసి చంద్రబాబు నాయుడు గారి పేరుని, పవన్ కళ్యాణ్ గారి పేరుని, బీజేపీ నాయకుల పేరుని రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పేరు ప్రతిష్టలు పెరిగేట్టుగా కష్టపడతాను. వాళ్ళు అనుకునే విధంగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవాలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా మీ అందరి ముందర ఈ రోజు నా పుట్టినరోజు ఇది ఒక నాకు జీవిత లక్ష్యంగా పెట్టుకొని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను.